ఒకరోజు దశరథ మహారాజు రాముణ్ణి అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. ఈ వార్త అయోధ్యదంతటా వ్యాపించింది. ప్రజలు చాలా ఆనందపడ్డారు. నగరమంతా పూలతో తోరణాలతో అలంకరించారు. రాజభవనం కూడా పండుగలా మెరిసింది. ఆ సమయంలో మంతార అనే దాసి ఈ విషయాన్ని చూసి కోపం మారింది. ఆమె కైకేయి వద్దకు వెళ్ళి ఇలా చెప్పింది: రాముడు రాజు అయితే నీ కుమారుడు భరతుడికి రాజ్యం దక్కదు అని ఆమె కైకేయి మనసులో అనుమానం కలిగించింది. మొదట కైకేయి మాటలు నమ్మలేదు. కానీ మందార పదే పదే చెప్పడంతో కైకేయి మనసులో మారింది. అప్పుడు కైకేయికి ఒక విషయం గుర్తొచ్చింది. ఒకసారి యుద్ధంలో దశరథ మహారాజు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కైకేయి ఆయనను కాపాడింది. అప్పుడు దశరథ మహారాజు సంతోషంతో ఆమెను 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు ఆ వరాలు కైకేయి అడగలేదు. ఇప్పుడు మంతార పేరున కైకేయి ఆ వరాలను అడగాలని నిర్ణయించింది. ఆమె కోపగృహంలోకి వెళ్ళి బాధపడుతుంది. దశరథ మహారాజు ఆమెను చూసి ఏమైందని అడిగాడు. అప్పుడు కైకేయి, మీరు నాకు ఇచ్చిన 2 వరాలు ఇప్పుడు కావాలని చెప్పింది. దశరథ మహారాజు సంతోషంతో ఏ వరాలైనా అడుగు, నేను తప్పకుండా ఇస్తాను అన్నాడు. అప్పుడు కైకేయి తన వరాలు చెప్పింది. మొదటి వరం, నా కుమారుడు భరతుడిని అయోధ్య రాజుగా పట్టాభిషేకం చెయ్యాలి. రెండో వరం, రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళి వనవాసం చెయ్యాలి. ఈ మాటలు విన్న వెంటనే దశరథ మహారాజు గుండె పగిలినట్టు అయింది. ఆయన చాలా బాధపడ్డారు. రాముడిని చాలా ప్రేమించేవాడు. కానీ ఒకసారి ఇచ్చిన మాటను రాజు తిరస్కరించలేదు. ధర్మాన్ని కాపాడాల్సిందే. కానీ కైకేయి మాత్రం తన వరాలు తప్పకుండా నెరవేర్చాలని పట్టుబట్టింది. ఇలా కైకేయి అడిగిన 2 వరాల వల్లే అయోధ్యలో పెద్ద మార్పు జరిగింది. ఈ నిర్ణయం వల్లే తర్వాత రాముడు అడవికి వెళ్ళే కథ ప్రారంభమవుతుంది.